హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేయబోతున్నాం. మ్యాంగో సుగంధ మిల్క్ షేక్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు రసాల కాయలు తీసుకున్నాం అండి. ఇది చూడండి, బాగా మంచిగా పండిన రసాలు 2 తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 2 రసాలు తీసుకున్నాం కదండి, జ్యూస్ తీసి పెట్టుకున్నాము. మిక్సీలో ఎక్కలేదండి, ఉన్ని చేత్తో పిండేస్తే సరిపోతుంది. ఆ టెంకాయ తొక్కులు పారేసాము. తర్వాత సుగంధ ఎసెన్స్ అని అమ్ముతారండి. మనకి ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు కదా, బేకరీ ఐటమ్స్, చాక్లెట్లు ఇలా అమ్ముతుంటారు కదా, చాక్లెట్ పౌడర్ అని ఇవన్నీ అమ్ముతారు కదా బేకరీ ఐటమ్స్. అమ్మే దగ్గర ఇది అమ్ముతారండి, సుగంధ ఎసెన్స్ అని. 300 రూపీస్ అండి. ఇది ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలంతే. అంటే ఇది వేడి కదా మామిడి పండు, దానికి సుగంధ వేస్తే కొంచెము కూలి అవుతుంది అనమాట. అంటే వేడి కొంచెం తగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొత్తగా ట్రై చేయండి. తర్వాత పచ్చిపాలండి, చిక్కడి పచ్చిపాలు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, దీన్ని కాగబెట్టుకున్నాం. ఫస్ట్ పాలు కడుక్కున్నామండి, మిక్సీ జార్, జ్యూస్ జారు. దీంట్లోకి ఈ 2 రసాల మామిడి పండ్లు చేతితో స్క్వీజ్ చేసుకున్నాం కదా, ఈ స్క్వీజ్ చేసుకున్న మామిడి పండ్ల రసాన్ని వేసేయాలండి దీంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే, సుగంధ ఎసెన్స్ ఉంది కదా, సుగంధ ఎసెన్స్ ఇది 1 స్పూన్ వేసుకుందామండి. చాలు, ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ చాలు. మంచి స్మెల్ వస్తుంది. సుగంధ వాటర్ అవుతారు కదా, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. కొంచెం కూలింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఓకేనా, 1 స్పూన్ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి, పాలిందా చూపించా కదా, బౌల్లో తీసుకున్నాము. కాచి చల్లార్చిన చిక్కటి పాలు. ఓకేనా, ఇప్పుడు తేనె, ఒక ఆర్గానిక్ తేనె అండి, ఆర్గానిక్ తేనె ఒక 5 స్పూన్లు వేసుకుందాం అండి. చక్కెర బదులు మీరు తేనె వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే చక్కెర అయినా వేసుకోవచ్చు, కలకండ అయినా వేసుకోవచ్చు అండి. మిశ్రీ అంటారు కదా, అదైనా వేసుకోవచ్చు. నేనైతే బాగుంటుందని తేనె వేస్తున్నాను, హెల్తీగా ఉంటుందని. 1 2 3 4 5 స్పూన్స్ తేనె వేసుకున్నామండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మన సుగంధ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఓకేనా, చూసారా ఎంత బాగుందో, చూసారా మిల్క్ షేక్. చల్లార్చిన పాలు, సుగంధ ఎసెన్స్, హనీ అండి, అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఒక్కరో కూడా వాటర్ వేయలేదండి నేను. టేస్టింగ్ టైం అండి, టేస్ట్ చేసి మా పాప ఎలా ఉందో చెప్తుంది. చాలా బాగుంది. ఎలా ఉంది? పెద్దగా చెప్పు. స్వీట్గా బాగుంది. చెప్పు. వెనీలా ఎసెన్స్లో వెనీలా ఎసెన్స్ కాదు, ఇది సుగంధ ఎసెన్స్ వేసాను. ఏదోటి వెనీలా ఎసెన్స్ కూడా ఉన్నాయండి, కానీ సుగంధ ఎసెన్స్ వేసి ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్స్లో. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.